మాతృదేవోభవ. మీకు ఏ విధమైన జాతక సమస్యలు ఉన్నా గోచారం కాదండి, గోచారం అందరూ చెప్తూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను. జాతకం అనేటటువంటిది లైవ్లో చెప్పటము కుదరనటువంటి విషయము. ఎందుకంటే ఇది రాశి అనేటటువంటి, ఇందాక చెప్పుకున్నాం కదండి, రాశి అనేటటువంటిది చాలామంది ఉంటారు. సుమారుగా మనకు తెలిసినంత వరకు 7 కోట్ల జనాభా పైనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒక రాశికి చెప్పడం కుదురుతుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ప్రపంచ జనాభా 800 కోట్లు తీసుకున్నట్టయితే ఎవరి జాతకం వాళ్ళకే 800 కోట్ల జాతకాలు ఉంటాయి. అందుచేత ఆ జాతకాన్ని విశ్లేషించాలి అంటే అనేక 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 అంశాలు పరిగణలో తీసుకోవాలి. ఎన్ని అంశాలు పరిగణలో తీసుకున్నా కూడా కొన్ని అంశాలు, తెగన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు అంటే మొట్టమొదట చూడవలసిందే ఆయుర్దాయం చూసుకోవాలి. ఆయుర్దాయ విషయంలో పరాశరులు వారు తక్కిన విషయాలు అన్నిటినీ ఒక ఎత్తు, ఇది ఇలా జరుగుతుందని చెప్పారు. కానీ ఆయుర్దాయ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పరాశరులు వారే 32 రకాల పద్ధతులు చెప్పారు. అంటే ఆయనే అక్కడ కొంచెము ఇబ్బంది పడ్డారు ఆయుర్దాయ విషయంలో అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా అవగతమవుతుంటుంది. అంచేత మొట్టమొదటి ఎవడో పట్టుకొచ్చాడు జాతకం, లేదు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చాయి కాబట్టి గబగబా కొట్టేశాము, చక్రము రాశి D1 D9 వచ్చేసాయి, రాశి నవాసి వచ్చేసాయి, అవి చూసి పటపట చెప్పేయటం కాదండి. మొట్టమొదట చూడవలసినటువంటిది ఆయుర్దాయం చూడాలి. ఆయుర్దాయం లేనప్పుడు ఏం చేసుకుంటాడండి మిగతా యోగాలన్నీ? ఈ నెలలోనే మీకు ఆయుర్దాయం కట్టాలి అంటే చెప్పాను కదా, పరాశరులంతటి వారే 32 రకాలు చెప్పారు. ఇంక ఎక్కడ అన్ని రకాలు చెప్పలేదు. అంటే అంత కష్టమైనటువంటి విషయము ఆయుర్దాయం కట్టడం అనేటటువంటిది. కాబట్టి ఆయుర్దాయం కట్టడం విషయంలో అంత జాగ్రత్త తీసుకోవాలి. అది ఉంది, ఆయుర్దాయం ఇంకా చాలానే ఉంది, లైఫ్ అంతా ముందే ఉంది అన్నప్పుడు మీరు ముందుకు ఒక స్టెప్ వేయాలి. ఫస్ట్ స్టెప్ మాత్రం ఆయుర్దాయం కట్టడానికే వెళ్ళాలి. ఆ తర్వాత యోగాలు ఏమున్నాయి, చదువు వస్తుందా, సంధ్య వస్తుందా, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, కోట్లు సంపాదిస్తాడా, వేలు సంపాదిస్తాడా, లేకపోతే జీవితం ఒక రకంగా అలాగే సరిగిపోతూ ఉంటుందా, ఆరోగ్య విషయం ఏంటి, మొత్తం అనేక రకాల సమస్యలు. జీవితం అంటేనే సమస్యలు. ఆ సమస్యలన్నీ మనం కనుగోవాలి అంటే మొట్టమొదటి చూడాల్సింది అన్నిటినీ కనుక్కోవచ్చు. మొట్టమొదటి కనుక్కోవలసినటువంటిది ఆయుర్దాయాన్ని చూసిన తర్వాత మాత్రమే మిగతా విషయాలు మనం పరిగణనలోకి తీసుకుని వెళ్ళాలి ముందుకి. అయితే ఇక్కడ మనకి అవన్నీ చూడాలి అంటే జాతకం రాయించుకోవాలి. నిష్ణాతులైన వాళ్ళ చేత రాయించుకోండి. ఉన్నారు ప్రపంచంలో చాలామంది నిష్ణాతులు ఉన్నారు. మీకు మా చేతే రాయించుకోవాలి అని అనిపిస్తే మా నెంబర్ స్క్రోల్ అవుతున్నది కదండి, దానికి ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మీరు హైదరాబాద్లో ఉండాలని ఏమీ లేదు, ఏ ఊర్లోనైనా ఉండొచ్చు, ఏ జిల్లాలో ఉండొచ్చు, ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు. ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. అటువంటి మేము చాలా దేశాల వాళ్ళ నుంచి మా కస్టమర్లు ఉన్నారు, చేస్తూనే ఉన్నాము. అయితే మేము ఇందులో ఎప్పుడు కూడా సామూహికమైనటువంటి ప్రక్రియ మేము చేపట్టము. ఎందుకంటే మా పద్ధతి అంతే. అది దాంట్లో ఎవరో చేశారు అది దోషమని కానీ మేము చేసేది కరెక్ట్ అని కానీ చెప్పడం కరెక్ట్ కూడా కాదు. మా పద్ధతి ఇంతే, మేము ఒక్కరికి చేస్తాము. ఇప్పుడు మనము మీనరాశి వారి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే, రాశిలోనే రాహు ఉన్నారు. రాశిలో రాహు ఉండటం అనేటటువంటిది మంచి పరిణామం కాదు. గోచార రీత్యా కావచ్చు, జాతక రీత్యా కూడా కావచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది గోచారం కాబట్టి గోచార రీత్యా మనం చెప్పుకుందాము. రాశిలోనే రాహు ఉండటం వల్ల ఏమాత్రం సుపరిణామాలు ఇవ్వబడదు. అట్లాగే ఆరోగ్య విషయంలో
రాబడి విషయంలో అనేక రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా రాహు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవ్వడం. ఇక ద్వితీయంలో మనకి గురు సంచారం బాగుంది. ఆ రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలో ధనస్థానంలో ఉండటం గోచార రీత్యా అది మిత్రక్షేత్రం కూడా అవటం ఒక కారణం. అంచేత ఆ విధంగా చూసినా కూడా ఈ గురుగ్రహం మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా కుటుంబంలో సభ్యుల మధ్యన సఖ్యత, దానానికి రాబడి తగినంత రాబడి రావటం, వచ్చిన రాబడి కొంచెం మిగలడానికి అవకాశము, వాక్కు అందరితో కొంచెం చక్కగా మాట్లాడగలగటం, అవతల వాళ్ళు కూడా మనతో చక్కగా మాట్లాడగలగటం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేటటువంటిది, మాటకి విలువ పెరగటం అనేటటువంటిది, ఇట్లాంటి పరిణామాలు కుటుంబ సభ్యుల మధ్యన ఒక సహకార భావం ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహుకి ప్రతి రాహుకి కానీ కేతువుకి కానీ ఎప్పుడు కానీ రాహుకి అయితే కేతువుకి అయితే రాహువు 180 డిగ్రీల్లో ఉంటారు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా మనకి శుభపరిణామాలు ఇవ్వజాలడు. ఎప్పుడైతే రాహు జన్మంలో ఉన్నాడో సప్తమ స్థానాన్ని చూస్తూనే ఉన్నాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్యన కొంతమంది బయటపడవచ్చు, కొంతమంది బయట పడకపోవచ్చు. కానీ వారి మధ్యన కొంత కొంతమంది బయటపడే వాళ్ళ మధ్యనైతే గొడవ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మధ్యన వాళ్ళ సంస్కారం ద్వారా వాళ్ళు మానసికంగా బాధపడటం, మానసికంగా చేయటం ద్వారా వాళ్ళు బయటపడరు, కానీ మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ విధమైనటువంటి పరిణామాలు ఇక్కడ జన్మంలో రాహు, సప్తమంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ఒక సైలెంట్ వార్, అంటే ఒక ఏమనాలి, సైలెంట్ వార్ అంటే ఒక బయటికి చప్పులు లేకుండా ఎవరు చేసే పని వాళ్ళు కొంచెం వ్యతిరేక భావాలు వేరే రకంగా తెలియపరుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యన. ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఈ మీనరాశికి కూడా వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. దీన్ని కూడా మనము ఏలినాటి శనిలోకే తీసుకోవాల్సి వస్తుంది. అయితే స్వక్షేత్రము ఖర్చులు మాత్రం కొంచెం విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ధన విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో చాలా ఆచితూచి ఉండండి. కొంచెము ఆరోగ్య విషయంలో తో పాటుగా కొంచెము ఏం చెప్పాలి, కొంచెం ఆయుర్దాయకారకుడు కాబట్టి కొంచెము పెద్దగా ఉన్నటువంటి రోగాలు ఏమైనా ఉన్నట్టయితే ఏ మాత్రము అశ్రద్ధ చేయకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి తగిన మందులు అవి తీసుకోండి. ఈయన ప్రసన్నం కోసం ఈ నవగ్రహ జపాన్ని, అదే నవగ్రహ మంత్రాన్ని రోజు చదువుకోండి, గుడికి వెళ్ళండి, చేయండి. ఒక నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇందులో మీకు అనుకూలించేటటువంటి గ్రహము ఈ సుదీర్ఘకాలం అంటే ఈ నెల రోజులు ఉండేటువంటి గ్రహాలు గురుగ్రహమే మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అటు రాహు కానీ, ఇటు కేతువు కానీ, ఇటు శని కానీ లేదు. అందుచేత మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. గుడికి వెళ్ళి ఏదో 10 రూపాయలు నవగ్రహ ధాన్యాలు తీసుకొని, నవధాన్యాలు తీసుకొని కాస్త గుళ్ళకి వేస్తూ ఉండండి. నవధాన్యాలకు వేయండి. నెలలో 4 వారాలు వస్తాయి. 4 వారాలన్నా వెళ్ళి వెయ్యండి. రోజు మాత్రం ఈ నవగ్రహ స్తోత్రాలు మాత్రం రోజు చదువుకోండి. అంచేత ఏం కంగారు పడాల్సిన పని లేదండి, మిమ్మల్ని భయభ్రాంతులు చేయాల్సిన పని ఏమి లేదు. నవగ్రహం నెల రోజుల పాటు ఇది అంతే. కాబట్టి నవగ్రహ మంత్రాలు మీరు చదువుకోవటం అనే పరిష్కారం సరిపోతుంది. కొంచెం ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. అంచేత ఖచ్చితంగా మీరు నవగ్రహ మంత్రాలు చదువుకోండి, గుడికి వెళ్ళండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.